వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకు గుత్తి వంకాయ మసాలా కూర ఎలా చేయాలో రెసిపీ చూపిస్తాను. ముందుగా మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన చిన్న కడాయి పెట్టుకోండి. కడాయి వేడైన తర్వాత అందులో పల్లీలు వేసుకొని వేయించుకుంటూ ఉండాలి. అవి కొంచెం వేయించుకున్నాక అందులో ధనియాలు అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకొని నెమ్మదిగా వేయించుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్ వేయించుకున్నాక అందులోనే నువ్వులు కూడా వేసుకొని వేయించుకుంటూ ఉండాలి. అలాగే కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకొని అవి మొత్తం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అండ్ పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఆయిల్లో వేయించుకొని పెట్టుకోవాలి. ఈ వేయించుకున్న ఆనియన్స్ని మిక్సీలో వేసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వంకాయ ముక్కల్ని కట్ చేసి సాల్ట్ వాటర్లో పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఈ వంకాయ ముక్కలకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఈ వంకాయల్ని ఆయిల్లో వేసి వేయించుకోవాలి. అవి బాగా మగ్గినాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. వంకాయ ముక్కలు తీసేసాక ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్లో కొంచెం సాజీరా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆయిల్లో వేగినాక అందులో పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. అలాగే టమాటా పేస్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. అలాగే దాంట్లో కారం పొడి వేసుకోవాలి. కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని నిదానంగా కలుపుతూ ఉండాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సరిపడేంత. ఈ మసాలా మరిగించుకున్న తర్వాత అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత అందులో ఆయిల్ అంతా పైకి వస్తుంది. అప్పుడు దాంట్లో గరం మసాలా కొత్తిమీర యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మసాలా గుత్తి వంకాయ కూర రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ టు మీ. థ్యాంక్స్ టు ఆల్.